రాజకీయాల మార్పుకు ఉపయోగపడుతుంది సర్ వల్ల అనేది రేపు బెంగాల్ ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఫలితాల తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి లోపల పోలవరం గురించి హైలైట్ చేశారు. పోలవరం చకచక మొన్నే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక దృష్టి, గోదావరి పుష్కరాల నాటికి తొలి దశ పూర్తి. రాష్ట్ర జీవనాడి పోలవరం సాగునీటి ప్రాజెక్టును నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తి చేయడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టే గత నెల 25న పోలవరం ప్రాజెక్టు పనులు కేంద్ర జలశక్తి కార్యదర్శి విఎల్ కాంతారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల ప్రగతిపై అవగాహనకు వచ్చారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తవుతాయన్న విశ్వాసానికి వచ్చారు. దీంతో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వాప్కోస్, సిఎస్ఎంఆర్ఎస్తో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ప్రత్యేకంగా ఢిల్లీలో శ్రమశక్తి కార్యాలయంలోని తన ఛాంబర్లో కాంతారావు సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టును లక్ష్యంగా పూర్తి చేసుకునేందుకు అవసరమైన ప్రణాళికపై సమీక్షిస్తారు. డిజైన్లు 2026-27తో పాటు 2029 ఆర్థిక సంవత్సరం దాకా అందించాల్సిన నిధులపైన కాంతారావు చర్చిస్తారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ఆధారంగా భవిష్యత్తులో విడుదల చేసిన నిధులపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒకవైపు కేంద్రం పోలవరం నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేలా అడుగులు వేస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన మాట ప్రకారం గోదావరి పుష్కరాల లోపు ప్రాజెక్టు తొలిదశను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని అధికారులు ముందుంచారు. మొత్తానికి గోదావరి పుష్కరాలకు ముందే తొలిదశ అయితే పూర్తయిపోద్దట పోలవరానికి సంబంధించి. ఆ తర్వాత రెండో దశ పనులు అయితే కొనసాగుతాయి. ఏది ఏమైనా ఇప్పటికే చాలా డెడ్ లైన్లు అయితే పెట్టుకొచ్చింది. గత ప్రభుత్వం పెట్టుకొచ్చింది, ఈ ప్రభుత్వం పెట్టుకొస్తోంది. మరి ఇప్పటికైనా పూర్తి చేస్తారా? ఆ కాపర్ డ్యామ్ సరిగ్గా నిర్మించకపోవడం వల్ల లేట్ అయింది, ఇది వైసీపీదే తప్పు అంటూ ఇప్పటికీ చెప్తోంది కూటమి ప్రభుత్వం. మరి వీళ్ళైనా దాన్ని పూర్తి చేస్తారా ఏంటనేది అయితే చూడాలి. ఇక అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇక అమరావతిలోనే